నగరంలో ఉదయం నుంచి కంటిన్యూగా వాన పడుతోంది. జంట జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మూసీలోకి 4500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. పురాణాపూల్ వద్ద మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మూసీ ప్రవాహంతో టెంపుల్ నీట మునిగింది. జియాగూడ నుంచి పురాణాపూల్ రూట్లో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం సదానందం అందిస్తారు. మొంతా తుఫాన్ ఎఫెక్ట్ నగరానికి కూడా తాకింది. సో ఈరోజు మార్నింగ్ నుంచి కంటిన్యూస్గా సిటీలో వర్షాలు కురుస్తున్నాయి. సిటీతో పాటు సిటీ అవుట్స్కట్స్లో ముఖ్యంగా జంట జలాశయాల పైన కూడా వర్షాలు కురుస్తుండటంతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రెండిట్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. సో దీంతో ఆ వరద నీటిని అధికారులు కిందికైతే వదులుతున్నారు. ఎట్ ప్రజెంట్ 4500 క్యూసెక్ల వరద నీటిని ఇటు మూసీలోకి వదులుతున్నారు. సో దీంతో మూసీ భారీగా ప్రవహిస్తుంది. ఎట్ ప్రజెంట్ మనం చూస్తున్నాం కదా, జియాగూడ నుంచి ఇక్కడ పురాణాపూల్ దగ్గర మనం ఉన్నాము. సో ఇక్కడ మూసీ నుంచి వచ్చే భారీ వరదకు ఇక్కడ ఉన్నటువంటి మూసీకి ఆనుకొని ఉన్న టెంపుల్ కూడా ఆల్మోస్ట్ మునిగిపోయింది. సో ఆ టెంపుల్లోకి వాటర్ ఎల్లుకుంటూ ముందుకెళ్తున్నాయి. సో మనం ముందు చూస్తున్నాం కదా, ఇదంతా పురాణాపూల్. సో పురాణాపూల్ దగ్గర కూడా ఫ్లో అనేది ఎక్కువగా ఉంది. ఎందుకంటే అటు హిమాయత్ సాగర్ అలాగే ఉస్మాన్ సాగర్ రెండింటికి సంబంధించి మొత్తం ఆల్మోస్ట్ 7 గేట్స్ ఎత్తారు. 7 గేట్లు ఎత్తి కిందికి 7000 క్యూసెక్ల వరకు, అటు మార్నింగ్ 7000 క్యూసెక్ల వరకు వరద నీటి వదిలితే ప్రస్తుతానికి దాన్ని కొద్దిమేర తగ్గించారు. సో పైన మిడ్ నైట్ నుంచి మార్నింగ్ వరకు హెవీగా వర్షం కురిసింది. అంటే జలాశయాల ఎగువ ఉన్న ప్రాంతాలైనటువంటి పరిగి కానీ, వికారాబాద్, మోమిన్పేట్, మోయినాబాదు, సో ఆయా ప్రాంతాల్లో మిడ్ నైట్ నుంచి మార్నింగ్ వరకు హెవీ రెయిన్ కురిస్తే సో మార్నింగ్ 7000 క్యూసెక్ల వరకు వరద నీటిని వదిలారు. ఆ తర్వాత ప్రస్తుతం ముసురు మాత్రమే పడుతుంది కాబట్టి కొద్దిమేర తగ్గించి ప్రస్తుతానికి 4500 క్యూసెక్ల వరద నీటిని ఈ కిందికైతే వదులుతున్నారు. సో దీంతో ఇక్కడ పురాణాపూల్ వద్ద భారీగా ఇటు మూసీలు ప్రవహిస్తున్నట్లయితే మనకు కనిపిస్తోంది. సో ఈవినింగ్ వరకు ఈ తుఫాన్ ఇలాగే కంటిన్యూ అయ్యి IMD హెచ్చరికల ప్రకారం ఒకవేళ హెవీ రెయిన్ కనుక పైన కురిస్తే అప్పుడు మళ్ళీ జంట జలాశయాలకు వరద నీరు పెరిగే అవకాశం ఉంది. దాంతో ఇన్ఫ్లో పెరిగితే అప్పుడు అవుట్ఫ్లో కూడా మూసీలోకి భారీగా వదులుతారు. కాబట్టి ముందస్తుగానే ఈ మూసీ పరివాహక ప్రాంతాలన్నింటినీ ఇప్పటికే జలమండలి అధికారులు, GHMC అధికారులు, హైడ్రా అధికారులు అప్రమత్తం చేశారు. ఎవరెవరైతే ఈ మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉంటారో వారందరూ ఒకవేళ నైట్ వరకు వర్షం పెరిగినట్లయితే ఇంకా మూసీకి వరద ఎక్కువగా రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మూసీ పరివాహక ప్రాంతాల వాళ్ళందరూ కూడా అలర్ట్గా ఉండాలి. సో ఒకవేళ 10,000 క్యూసెక్ల వరకు కనుక నీటిని వదిలితే మూసీలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా, మూసీలో గుడిసెలు వేసుకొని మూసీకి ఆనుకొని ఇల్లు కట్టుకొని ఉన్న వాళ్ళంతా కూడా వెళ్ళిపోవాల్సి ఉంటుందంటూ ఇప్పటికే వాళ్ళకి హెచ్చరికలు జారీ చేశారు. ఇక దీంతో పాటు మూసీలో కొంతమంది ఇటు పశువుల మేత కోసం వస్తారు, అలాగే కొన్ని దోబిఘాట్లు కూడా ఉన్నాయి. సో వాళ్ళందరికీ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. మూసీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండకూడదంటూ కూడా చెప్పారు. ఆల్మోస్ట్ ఇప్పటికే జియాగూడ నుంచి పురాణాపూల్ వచ్చే రోడ్డు కూడా పూర్తిగా నీటితోటి నిండిపోయింది. ఇక్కడ నుంచి వచ్చే వెహికల్స్ కూడా చాలా వరకు ఇబ్బందులు అవుతున్నాయి. ఎందుకంటే మూసీకి ఆనుకొని ఉంటుంది. సో ఈ జియాగూడ నుంచి పురాణాపూల్ వచ్చే రూట్కు సంబంధించిన ఈ రోడ్డు పైన వర్షపు నీళ్లు లోపలికి ఇటు మూసీలోకి పంపించడానికి కొన్ని డ్రైన్స్ కట్టారు. కానీ అవి రిటర్న్ వస్తున్నాయి కొన్ని చోట్ల. అటు మూసీ నుంచి హెవీ ఫ్లో వస్తుండటంతో మూసీ వాటరే రోడ్డు పైకి వచ్చి రిటర్న్ వచ్చి రోడ్డు పైన వాటర్ నిలిచాయి. సో దీంతో చాలా వరకు ఈ రూట్లో, అంటే జియాగూడ నుంచి ఇటు పురాణాపూల్ ఓల్డ్ సిటీ వెళ్ళే వారైతే చాలా వరకు మార్నింగ్ నుంచి ఇబ్బందులు పడుతున్నారు. సో ప్రస్తుతానికైతే ఇటు మూసీ ఫ్లో అయితే కంటిన్యూ అవుతుంది. 4500 క్యూసెక్ల తోటి ప్రస్తుతానికి ఈ మూసీ అనేది ఫ్లో కొనసాగుతుంది. సో ఒకవేళ ఈవినింగ్ వరకు IMD అధికారులు చెప్పినట్లు కంటిన్యూ అయితే, వర్షం కంటిన్యూ అయినా ఒకవేళ హెవీ రెయిన్ కురిసినా అప్పుడు మూసీకి మరింత వరద ప్రవాహం పెరుగుతుంది. సో ఆ టైంలో ఈ చుట్టుపక్కల ఎవరైతే ఉంటారో మూసీ చుట్టుపక్కల వారందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సి ఉంటుందంటూ చెప్తున్నారు. ప్రస్తుతానికి ఈ వరదకి, అంటే 4500 క్యూసెక్ల వరదకే ఇక్కడ పురాణాపూల్ దగ్గర ఉన్నటువంటి ఈ టెంపుల్ మునిగిపోయింది. అలాగే ఈ పురాణాపూల్ అలాగే జియాగూడ రోడ్డుకు వచ్చేటువంటి ఈ రోడ్డు పైకి మూసీలో నుంచి బయటికి వాటర్ వస్తున్నాయి. సో ఇదంతా సిచ్యువేషన్ ప్రస్తుతం కేవలం 4500 క్యూసెక్లకే వస్తుంది. ఒకవేళ కనుక వర్షం మరింత పెరిగి మూసీలోకి ఫ్లో కూడా పెరిగితే అప్పుడు మరిన్ని ఇబ్బందులు పడే అవకాశాలు అయితే ఉంటాయి. కెమెరా పర్సన్ జగన్తో సదానందం, V6 న్యూస్, పురాణాపూల్.